హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం గూగుల్ పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్సెల్ ఈ మూడు మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 14th August 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ మనం గూగుల్ పిక్సెల్ 9 ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.3 inches OLED ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 2700 మ్యాక్స్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ఈ డిస్ప్లేకి గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేయడం జరిగింది. ప్రాసెసర్ చూసుకుంటే గూగుల్ టెన్సార్ G4 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక ర్యామ్ చూసుకున్నట్లయితే 12 GB ఉంటుంది. LPDDR5X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే 256 GB ఉంటుంది. USF 3.1 స్టోరేజ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ చూసుకున్నట్లయితే 4700 mAh బ్యాటరీ ఉంటుంది. 27 వాట్స్ వైడ్ ఛార్జింగ్కి 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 10.5 మెగాపిక్సెల్ ఉంటుంది. సామ్సంగ్ JN1 సెన్సార్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సామ్సంగ్ GNK సెన్సార్ ఉంటుంది విత్ OIS తో వస్తుంది. 48 మెగాపిక్సెల్ ఉంటుంది. సోనీ IMX858 సెన్సార్ ఉంటుంది. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అలాగే మైక్రో అయితే ఇది యూజ్ అవుతుంది అనమాట. అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే అల్ట్రాసోనిక్ ఇన్స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే టైటాన్ M2 సెక్యూరిటీ చిప్ని అయితే దీనికి యూజ్ చేయడం జరిగింది. ఇది Android 14తో వస్తుంది. 7 years Android అప్డేట్స్, 7 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. Wi-Fi 7కి సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.3కి సపోర్ట్ చేస్తుంది. NFC సపోర్ట్ ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. USB Type-C తో వస్తుంది. అలాగే Gen 3.2 స్టోరేజ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. అలాగే చూసుకున్నట్టయితే డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. ఒకటి మైక్రో సిమ్ అలాగే అయితే ఒకటి ఈ సిమ్ అయితే దీనికి పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది. ఇది చూసుకున్నట్టయితే IP68 రేటింగ్తో వస్తుంది. 8.5 mm థిన్ ఉంటుంది. 198 grams అయితే ఈ మొబైల్ వెయిట్ అనేది ఉంటుంది అనమాట. దీనికి శాటిలైట్ కనెక్టివిటీ కూడా ఉంది. అడిషనల్ ఫీచర్స్ అన్ని ఇంపార్టెంట్ అయితే నేను చెప్పిన, ఏమైనా మిస్ అయితే స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి మీరు చెక్ అనేది చేయండి. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 12 GB 256 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 79,999 రూపాయలు అయితే పెట్టారు. ఇక్కడ మీకు ఆఫర్స్ వచ్చేసి ICICI క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ యూజ్ చేస్తే 4000 రూపీస్ అయితే మీకు అడిషనల్గా డిస్కౌంట్ వస్తుంది. అంటే 75,999 రూపాయలకి అయితే వస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ అయితే ఎక్కువ. మీకు ఏమైనా ఆఫర్స్ ఉంటాయి కదా, నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ ఆఫర్స్లో మీకు 40,000-45,000కి అయితే ఇదే మొబైల్ వస్తుంది. అక్కడ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువైంది. కొనాలనుకున్న వాళ్ళు ప్రీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఆన్లైన్లో చూసుకుంటే ఫ్లిప్కార్ట్ ద్వారా, ఆఫ్లైన్ స్టోర్స్లో చూసుకున్నట్లయితే క్రోమా అలాగే రిలయన్స్ స్టోర్స్లో అయితే ప్రీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అయినాయి. గుర్తుపెట్టుకోండి. ఏ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. గూగుల్ పిక్సెల్ 9 ప్రో అలాగే గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్సెల్ అయితే ఈ రెండు మొబైల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఆ రెండింటి బిల్డ్ క్వాలిటీ కూడా సేమ్ ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి పాలిష్డ్ మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్తో అయితే రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం పిక్సెల్ 9 ప్రోకి సంబంధించిన డిస్ప్లే డీటెయిల్స్ చూద్దాము. డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.3 inches OLED LTPO 1.5K రిజల్యూషన్తో అయితే స్క్రీన్ ఉంటుంది అనమాట. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 3000 మ్యాక్స్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ప్రాసెసర్ చూసుకున్నట్లయితే గూగుల్ టెన్సార్ G4 ప్రాసెసర్ ఉంటుంది. ర్యామ్ చూసుకున్నట్లయితే 16 GB ర్యామ్ ఉంటుంది. 256 GB స్టోరేజ్ ఉంటుంది. LPDDR5X ర్యామ్ ఉంటుంది. USF 3.1 స్టోరేజ్తో వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4700 mAh బ్యాటరీ ఉంటుంది. 27 వాట్స్ వైడ్ ఛార్జింగ్కి 21 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక కెమెరా సెటప్ అయితే గూగుల్ పిక్సెల్ 9 ప్రో అలాగే పిక్సెల్ 9 ప్రో ఎక్సెల్ రెండిట్లో కూడా సేమ్ ఉంటాయి. అది చెప్తా ఒకసారి వినండి. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం పిక్సెల్ 9 ప్రో ఎక్సెల్ దీనికి సంబంధించిన డిస్ప్లే డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 6.8 inches LTPO OLED డిస్ప్లే ఉంటుంది. Quad HD ప్లస్ 2K రిజల్యూషన్తో వస్తుంది. ఇది 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 3000 మ్యాక్స్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ప్రాసెసర్ చూసుకున్న రెండిట్లో సేమ్ ఉంటుంది. గూగుల్ టెన్సార్ G4 ప్రాసెసర్తో వస్తుంది అనమాట. గూగుల్ పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్సెల్ ఈ మూడిట్లో కూడా సేమ్ ప్రాసెసరే, గుర్తుపెట్టుకోండి. ఎలాంటి తేడా అయితే ఏముండదు అనమాట. బ్యాటరీ చూసుకుంటే 5060 mAh బ్యాటరీ ఉంటుంది. 37 వాట్స్ వైడ్ ఛార్జింగ్కి. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే సేమ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రెండు మొబైల్స్ కూడా ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 42 మెగాపిక్సెల్ ఉంటుంది. సోనీ IMX858 సెన్సార్ ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇది కూడా సేమ్ ఉంటుంది.
50 మెగా పిక్సెల్ ఉంటుంది విత్ ఓఎస్ తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సామ్సంగ్ GNK సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి అనమాట. అలాగే ఇంకోటి ఉంటుంది 48 మెగా పిక్సెల్ ఉంటుంది, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, అలాగే మైక్రోగా అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇంకో కెమెరా ఉంటుంది 48 మెగా పిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అనమాట, విత్ ఓఎస్ తో వస్తుంది. 5x ఆప్టికల్ జూమ్ అయితే దీనికి చేయొచ్చు అనమాట. ఈ రెండు మొబైల్స్ ఉండే సేమ్ కెమెరా సెటప్, అడిషనల్ ఫీచర్స్ కూడా సేమ్ ఉంటాయి. ఒకసారి నేను చెప్తా వినండి. రెండు మొబైల్స్ అడిషనల్ ఫీచర్స్ సేమ్, ఒకసారి నేను చెప్తా వినండి. ఒక జస్ట్ పిక్సెల్ 9 Pro XL లో మాత్రం వెయిట్ అనేది చేంజ్ అయితే, అంతకు మించి అయితే ఏమి ఉండదు అనమాట. ఇక ఇది వచ్చేసి అల్ట్రాసోనిక్ ఇన్స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, టైటాన్ M2 సెక్యూరిటీ చిప్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఆండ్రాయిడ్ 14 తో వస్తుంది. 7 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 7 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.3 సపోర్ట్ చేస్తుంది, NFC సపోర్ట్ ఉంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది, USB Type-C తో వస్తుంది, అలాగే Gen 3.2 స్టోరేజ్ కి అయితే సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ సిమ్ తో వస్తుంది, మైక్రో ప్లస్ ఈ సిమ్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. IP68 రేటింగ్ కూడా ఉంది. అలాగే ఇది చూసుకున్నట్లయితే శాటిలైట్ కనెక్టివిటీ కూడా ఉందన్నమాట. థిక్నెస్ చూసుకున్న రెండు మొబైల్స్ సేమ్ ఉంటాయి, 8.5 mm థిక్నెస్ ఉంటుంది. ఇక 199 grams వచ్చేసి పిక్సెల్ 9 Pro ఉంటుంది, 221 grams వచ్చేసి పిక్సెల్ 9 Pro XL ఉంటుంది. ఇవే ఈ రెండు మొబైల్కి సంబంధించిన అడిషనల్ ఫీచర్స్. ఇంపార్టెంట్ అయితే నేను చెప్పిన, ఏమైనా మిస్ అయితే అన్ని టోటల్ గా కలిపి స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇక ప్రైజెస్ అయితే ఇప్పుడు చూద్దాం మనము రెండుటి. ఫస్ట్ మనం గూగుల్ పిక్సెల్ 9 Pro ప్రైస్ చూసుకున్నట్టయితే 1,09,999 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. ఈ సేల్కి ఎప్పుడు వస్తుంది అలాంటిది అయితే ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అలాగే ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఇవ్వలేదు అనమాట. సో కాకపోతే ప్రీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అయినాయి, గుర్తుపెట్టుకోండి. పిక్సెల్ 9 Pro XL ప్రైస్ చూసుకున్నట్లయితే 16GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 1,24,999 రూపాయలు పెట్టారు. 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,39,999 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది అనమాట. అయితే ఈ మొబైల్ సేల్కి వచ్చేసి ఆగస్ట్ 22కి వస్తుంది. ఇది చూసుకున్నట్లయితే దీనికి 10,000 రూపీస్ అయితే బ్యాంక్ అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది, ICICI క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ యూజ్ చేసినట్లయితే. అలాగే ఈ రెండు మొబైల్స్ కూడా ప్రీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఆన్లైన్లో చూసుకుంటే ఫ్లిప్కార్ట్, ఆఫ్లైన్లో చూసుకుంటే రిలయన్స్, అలాగే క్రోమో స్టోర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఓకేనా. ఇక రెండు మొబైల్కి సంబంధించిన కలర్ ఆప్షన్స్ అయితే స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. ఈ మూడు మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవే. మరిన్ని మొబైల్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.